ప్రత్యేకింపబడిన ప్రజలకు రాజుగా ఉన్న ఈ మనష్షే ఏం చేస్తున్నారంటే యోధా రాజులందరిలో కూడా ఎక్కువ సంవత్సరాలు ఆ ఇశ్రాయేలుని, ఆ యూదుల్ని పరిపాలన చేస్తాడు. 55 సంవత్సరాలు పరిపాలన చేయడానికి సుదీర్ఘమైన జీవితాన్ని దేవుడిస్తే దాన్ని ఈయన ఏం చేస్తున్నారంటే పాడు చేసేస్తాడండి. దేవుడు ఎలా ఉండమన్నాడు, ఈయన ఎలా ఉన్నాడు మనం చూస్తే ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడంటే ఆయన ఏదైతే ఇశ్రాయేలీయులు ఎదుట నిలవకుండా వెళ్ళగొట్టిన జనాలు ఉన్నారు, అన్యజనులు, వాళ్ళ దేవతల్ని ఈయన అనుసరించినట్లుగా చూస్తున్నాం. నక్షత్రాలను ఆరాధిస్తున్నాడంట, ప్రతిమలను నిలబెట్టాడంట, అక్కడ బలిపీఠాలు కట్టాడంట ఎత్తైన స్థలాల్లో. ఈయనకి 55 సంవత్సరాలు పరిపాలించే అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఏం చేస్తాడంటే ప్రజల్ని తప్పుదారి పట్టించాడు, విగ్రహారాధన వైపు వాళ్ళని నడిపించాడు. ఇప్పుడు మనము కూడా ఆ ఆచారాలకు జోలికి వెళ్ళకూడదండి. వెళ్ళొచ్చా? మనము లోకంలో ఉన్న వాళ్ళు ఆచరించవచ్చు, మనం వాళ్ళని కించపరచాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఏమీ కూడా మనము అపహసించాల్సిన అవసరం మనకు లేదు. వాళ్ళ నమ్మకం వాళ్ళది. సూర్యుని కొలిసే వాళ్ళు ఉంటారు, చంద్రుని కొలిసే వాళ్ళు ఉంటారు, నక్షత్రాలను కొలిసే వాళ్ళు ఉంటారు, అలాగా భూమిని కొలిసే వాళ్ళు ఉంటారు, ఆకాశాన్ని కొలిసేవారు ఉండొచ్చు. కానీ క్రైస్తవులుగా మనల్ని దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. మనము సృష్టికర్తను మాత్రమే పూజించాలి, సృష్టిని పూజించకూడదు. ఈ సృష్టి అంతా దేవుని నోటి మాట చేత కలగబడింది, ఆ విషయం మనకే తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే సృష్టికర్తను పూజించాలి, సృష్టిని పూజించకూడదు.